బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురియుగాక. మనం ఈ రోజున 18వ అధ్యాయము 26వ వాక్యాన్ని తెలుసుకున్నాము. ఇక్కడ సృష్టి ప్రభు యొక్క గుణ విశేషాలను గురించి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఆకాశాలను భూమిలోను గుప్తంగా ఉన్న సమస్త విషయాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఎంతో అద్భుతమైన వాడు, ఆ చూసేవాడు, వినేవాడు. భూమి ఆకాశాల్లోని సృజించబడిన వాటిని ఆయన తప్ప ఆదుకునేవాడు మరెవ్వరు కూడా లేడు. అంతేకాదు, ఆయన తన ప్రభుత్వ అధికారంలో మరెవరిని కూడా భాగస్వామిగా చేర్చుకోడు. మహాశిలారా, ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, భూమి ఆకాశాల్లో గుప్తంగా ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా ఆయన తెలుసు. అంటే దీని అర్థం, మనిషి, మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, మనం ప్రకటించేది తెలుస్తుంది, మనము చేసే పనే తెలుస్తుంది, లోపల మనకు తెలియదు కదండి. ఏ సంకల్పంతో పని చేస్తున్నాడో మనకు తెలియదు. మనకి ఉదాహరణకు మనమే ఉన్నాం, మనము పని చేసే దాని వెనక సంకల్పం ఏమిటో దైవానికి మనకు తప్ప మూడొకటికి తెలియదు కదా. అదే చెప్తున్నాను. అయితే భూమి ఆకాశంలో చాలా చాలా విషయాలు గుప్తంగా ఉన్నాయి. కొన్ని అవి ఆయనకు తెలుసు. అంతేకాదు, ఆ అద్భుతమైన వాడు, చూసేవాడు, వినేవాడు ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు కూడా ఎవరు కూడా లేరు. ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? ఎంతవరకు ఆదుకుంటారు మనల్ని? ఎంత ఆదుకున్నా కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తి మేరకే కదా ఎవరైనా ఆదుకుంటారు. మనకంటూ ఏదైనా ఇక్కడ శక్తి సామర్థ్యాలు ఏదైనా ఉన్నాయా మనకంటూ చెప్పుకోవడానికి? మనకంటూ ఏదైనా ఉన్నది ఇక్కడ చెప్పుకోవడానికి ఏదైనా ఉన్నదా? ఏమి కూడా లేదు. గాలి పీలుస్తున్నాం, ఆయన ఇచ్చింది. నీటిని ఉపయోగించుకుంటున్నాం, ఆయన ఇచ్చింది. ప్రపంచం అంతా ఆయనది. అన్ని కూడా ఆయన ఇచ్చినటువంటివి మనం ఉపయోగించుకుంటున్నాం. మనదంటూ ఏమి కూడా లేదు. ఆ చూసేవాడు, వినేవాడు ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవడు కూడా లేడు అని చెప్తూ ఇంకొక ముఖ్యమైనటువంటి మాటని ఇక్కడ చెప్తున్నాను. ఆయన తన ప్రభుత్వ అధికారంలో మరెవ్వరిని భాగస్వామిగా చేర్చుకోడు. ఏ ప్రవక్తలు కూడా ఆయనకు భాగస్వాములు కారు. మరెవరు కూడా ఆయనకు భాగస్వాములు కారు. దైవదూతలు కూడా ఆయనకు భాగస్వాములు కారు. ఆశలారా, ఆయన తన అధికారాలు ఎవరికి కూడా ఇవ్వడు. ఆయన ప్రజలకు గౌరవాన్ని ఇస్తాడు చూడండి, కానీ ఆరాధన ఎవరికి కూడా ఇవ్వడు. ఈ విషయాన్ని ఎవరు గమనించాలి. ఆయన తనకు నచ్చిన వారికి, తనకు ఇష్టమైన వారికి ఆయన కీర్తిని ప్రసాదిస్తాడు, గౌరవాన్ని ప్రసాదిస్తాడు, అభిమానాన్ని ప్రసాదిస్తాడు, ప్రజలు అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, చాలా చేస్తాడు. కానీ ఆరాధన ఎవరికి కూడా ఇవ్వడు. తల్లిదండ్రులకు కూడా ఆరాధించే ఆరాధన చేయడానికి లేదు. మహాశిల వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, అన్ని రకాల సేవలు చేయాలి, కానీ ఆరాధన మాత్రం కేవలం దైవానికి మాత్రమే, సృష్టికర్తకు మాత్రమే చేయాలి. సర్వజన సుగుణము.